హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకి 500 అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవడం జరిగింది అనమాట అండి. సో దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఈ 500 పోస్టులు 2 తెలుగు రాష్ట్రాలకు గాను ఎన్ని పోస్టులు అనేటువంటిది ఇచ్చారని మనం చూసినట్లయితే కనుక 14 పోస్టులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది అనమాట అండి. అలాగనే తెలంగాణకు వచ్చేసి 15 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. వెరసి 2 తెలుగు రాష్ట్రాలు కలిపి మనకి టోటల్గా 29 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మంచి శాలరీతో ఉన్నటువంటి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ విధానము, అలాగనే ఏ సిలబస్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు ఎలిజిబిలిటీ చేసుకున్నట్లయితే కనుక కంపల్సరీ ఇండియన్ అయి ఉండాలి. 1 జూలై 2026 నాటికి వారి యొక్క ఏజ్ 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, 30 సంవత్సరాలు పైబడి ఉండకూడదు అనమాట అండి. ఈ ఏజ్లో ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 30 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదర్ బీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక 33 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక పీడబ్ల్యూడీ జనరల్ వారికి చూసుకున్నట్లయితే కనుక వారికి 40 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 45 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ వారికి 43 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. ఎక్స్ సర్వీస్ మెన్కి మనం చూసుకున్నట్లయితే కనుక మాక్సిమం ఏజ్ లిమిట్ అనేటువంటిది 50 ఇయర్స్ అనే వాళ్ళకి 43 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎస్సీ వారికి చూసుకున్నట్లయితే కనుక 50 ఇయర్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే విడోస్ డైవర్స్డ్ మనం చూసుకున్నట్లయితే కనుక 35 ఇయర్స్ అనేటువంటిది జనరల్కి ఇవ్వడం జరిగింది. 38 ఇయర్స్ అనేటువంటిది ఓబీసీకి ఇవ్వడం జరిగింది. ఎస్టీ ఎస్టీ వారికి 40 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్ అయితే కనుక 5 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇది ఏజ్ క్రైటీరియాకి సంబంధించినటువంటి వివరాలు అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎనీ డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట. ఎందుకంటే ఇది అసిస్టెంట్ కేటగిరీ కాబట్టి ఎనీ పోస్ట్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికైనా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ లేకపోతే రీజనల్ లాంగ్వేజ్ అనేటువంటిది వచ్చినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకని మనం చూసుకున్నట్లయితే కనుక మీకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేటువంటిది కూడా కండక్ట్ చేస్తారని చెప్పి తెలపడం జరుగుతుంది అనమాట. సో రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్లో మీరు పాస్ అయితేనే మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది, లేకపోతే మీకు జాబ్ అనేటువంటిది రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏ రీజనల్ లాంగ్వేజ్ అయితే వస్తుందో ఆ రీజనల్ లాంగ్వేజ్లో మీరు అప్లై అనేటువంటి చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇప్పుడు ఈ పోస్ట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి వివరాలు, సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. సో సెలెక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే కనుక మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ 3 టెస్టుల మీదుగా మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది బేస్ అయి ఉంటుంది అనమాట అండి. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్, ఓబీసీ ఎవరైతే ఉన్నారో వారికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో సెలెక్షన్ ప్రాసెస్లోకి వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది కదండి. 100 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. మొత్తం 3 సెక్షన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ అలాగనే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 35 మార్క్స్ అనమాట అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అనమాట అండి. 60 మినిట్స్ మనకి డ్యూరేషన్ ఉంటుంది. 20 మినిట్స్ అయిపోయిన వెంటనే ఇంకో సబ్జెక్ట్లోకి లేకపోతే మనం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా 3 సెక్షన్స్ 3 టెస్ట్స్ అనేటువంటిది 3 సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ మిగతాది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది అన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక మెయిన్ ఎగ్జామినేషన్లో 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. 5 సెక్షన్స్ ఉంటుంది అనమాట అండి. ఈ సెక్షన్స్లో చూసుకున్నట్లయితే కనుక టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది. సో టోటల్గా ఈ 5 సెక్షన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఈచ్ సెక్షన్ వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది అనమాట అండి. రీజనింగ్ 30 మినిట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మినిట్స్, న్యూమరికల్ ఎబిలిటీ 30 మినిట్స్, జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్ 15 మినిట్స్, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ 15 మినిట్స్ అనమాట అండి. ఇట్లా స్టిపులేటెడ్ టైం అయిపోయిన వెంటనే వేరే సెక్షన్లోకి మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అలాగనే మనకి
జనరల్ అవేర్నెస్, ఇవన్నీ 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్, 40 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. మెయిన్స్ ఎగ్జామ్ కరెక్ట్ చేసిన తర్వాత సో ఈ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎట్లా తీసుకుంటారని మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకి 500 వేకెన్సీస్ అనేటువంటిది ఉందన్నమాట. ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్లీ 15 టైమ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ. సో 15% అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 500 వచ్చేసి మనకి పోస్టులు అనేటువంటిది ఉందన్నమాట అండి. సో 7500 మెంబర్స్ అనేటువంటి వారిని మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సెలెక్ట్ చేసుకుని వారిని ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత మనకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. రీజనల్ లాంగ్వేజ్లో ఈ టెస్ట్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక దీని మార్క్స్ అనేటువంటిది ఏం మనకు యాడ్ కావండి, కాకపోతే దీనికి వచ్చినటువంటి మార్క్స్ అనేటువంటి దాన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తీసుకుంటారనమాట. క్వాలిఫైయింగ్ నేచర్గా ఉంటుంది. నో స్కోర్స్ అనేటువంటిది అలాట్ చేయరు, కాకపోతే ఇందులో క్వాలిఫై అయినటువంటి మాత్రమే మెయిన్స్లో క్వాలిఫై అయినా కానీ వారు రీజనల్ లాంగ్వేజ్లో క్వాలిఫై అయితేనే తప్ప వారికి జాబ్ అనేటువంటిది అలాట్ చేయరు అనమాట అండి. మార్క్స్ అయితే యాడ్ అనేటువంటిది కావని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకి అనంతపూర్, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో వేయడం జరిగింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనేటువంటిది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక కొన్నిటికి స్టార్ గుర్తులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఈ స్టార్ గుర్తులు అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఈ స్టార్స్ అనేటువంటిది ఇందులోనే మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారనమాట అండి. సో దాని గురించి అని స్టార్ గుర్తులు అనేటువంటిది ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది అనమాట అండి. ద సిటీస్ మార్క్డ్ ఇన్ స్టార్ విల్ ఆల్సో బి సెంటర్స్ ఫర్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటారో వారికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక మనకి SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి నిల్ అనమాట అండి. ఆల్ అదర్ దెన్ SC/ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకున్నట్లయితే 850 అనేటువంటిది ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేటువంటిది కూడా వర్తిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 18th జూలై నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. 7th ఆగస్ట్ తోటి ఎండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేటువంటి దానికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత పేమెంట్ ప్రాసెస్ చేయాలి, తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేటువంటిది అప్లోడ్ చేయాలన్నమాట అండి. ఫోటో వచ్చేసి సేమ్ బ్యాంకింగ్కి ఎట్లయితే మనం అప్లోడ్ చేసుకుంటామో సేమ్ బ్యాంకింగ్ సంబంధించిన ఉంటుంది అనమాట అండి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, నెక్స్ట్ మన సంబంధించినటువంటి మనం ఏదైతే డిక్లరేషన్ ఏదైతే ఉందో డిక్లరేషన్ అనేటువంటిది ఈ 4 అనేటువంటిది కంపల్సరీగా మనం ప్రొడ్యూస్ అనేటువంటిది చేయాలని చెప్పేసి ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట అండి. పేమెంట్ ఆఫ్ ఫీజ్ చూసుకున్నట్లయితే కనుక అన్ని మోడ్లో మనం పే చేసేటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు మనం ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి వివరాల్లో చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క పే స్కేల్ వచ్చేసి 36,290 నుంచి మనకి 1,08,865 రూపీస్ వరకు వారి యొక్క పే స్కేల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ పే స్కేల్ అనేటువంటిది మీరు జాయిన్ అయినప్పుడు మీరు ఉన్నటువంటి రీజన్ బట్టి 36,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. పే స్కేల్ అనేటువంటి తర్వాత మీరు ఫర్దర్గా పెరుగుతున్న కొద్దీ మీకు 1 lakh అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ ఫీస్ బెనిఫిట్ అనేటువంటిది మీకు బాగా చాలా యూజ్ అవుతుంది జరుగుతుంది అనమాట అండి. ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది 6 months అనేటువంటిది మినిమం 6 months అనేటువంటిది ఉంటుంది. తర్వాత వారిని ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎంప్లాయీస్ కింద వారిని తీసుకుంటారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ప్రొబేషన్ పీరియడ్లో చూసుకున్నట్లయితే కనుక 25,000 అనేటువంటిది అమౌంట్ అనేటువంటిది కంపెన్సేషన్గా వారికి ఇస్తుందన్నట్లుగా వారికి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి NSCL నుంచి అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ వచ్చేసి 7th ఆగస్ట్ తోటి ఎండ్ అవుతుంది అనమాట అండి. సో ఆ డేట్ phase 1 ఎగ్జామినేషన్ వచ్చేసి 27th ఆగస్ట్ ఉంటుందండి. phase 2 ఎగ్జామినేషన్ వచ్చేసి 30th అక్టోబర్లో ఉంటుంది అనమాట అండి. డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మాక్సిమం 1 week ముందు వారికి హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కాబట్టి సో ఎవరైతే ఆస్పిరెంట్స్ మీరు డిగ్రీ క్వాలిఫై అయినటువంటి వారు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు కంపల్సరీగా ఈ పోస్ట్ అనేటువంటిది మీరు అప్లై చేసుకుని, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు జాబ్ చూసుకున్నట్లయితే కనుక చాలా తక్కువ మట్టుకు వర్క్ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది, హై పే శాలరీస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట అండి NSCL నుంచి వచ్చినటువంటి 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వివరాలతో నేను మరొక వీడియో కూడా చేయడం జరుగుతుంది అనమాట. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.